చూసారు కదా, ఇంటి ముందు చూడండి ఎంత బాగా గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు మేడం. చాలా అందంగా బ్యూటిఫుల్ గా చాలా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ పాప పేరు అవని. ఇక్కడ కనిపిస్తుంది మీకు అవని అని. లోపలికి వెళ్దాం. సో ఖుష్బూ గారు ముస్లిం అయినప్పటికి కూడా తను హిందువుని పెళ్లి చేసుకున్నారు. కె సుందర్ గారు పెద్ద డైరెక్టర్. చూశారు కదా, ఇంట్లో హిందూ పాటించే ప్రతి అంటే తనకి కుల మతాలు ఇవన్నీ ఏది పట్టించుకోరు. ఓన్లీ నేను ఒక ఇండియన్ని, ఒక ఇండియన్ సిటిజన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ అనే అని మాట్లాడుతుంటారు ఎప్పుడు ఖుష్బూ గారు. కానీ అన్ని రకాల దేవుళ్ళని కూడా పూజిస్తూ ఉంటారామా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రీనరీ. ఖుష్బూ గారికి చాలా ఇష్టం అనుకుంటా. చూడండి, అన్ని ఫ్లోర్స్ లో కూడా మనకి గ్రీనరీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అద్భుతమైన చాలా బ్యూటిఫుల్ పాట్స్ పెట్టారు ఖుష్బూ గారు. అండ్ తెలిసిందే కదా, ఇంటి లోపల ఉండే చెట్లకి చాలా మీనింగ్స్ ఉంటాయి. కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మనీ ప్లాంట్స్ ఇంటి లోపల పెట్టుకునేవి. సో చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ కూడా మీకు చాలా అందంగా ఇదంతా థ్రెడ్స్తో ఏదో పెయింట్ చేశారు. సో చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎంట్రన్స్ లో పెట్టారు ఇక్కడ మేడము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో వాళ్ళ పాప పేరు అవని. ఎస్, ఇద్దరు పేర్లు అవంతిక అవని, రెండు పేర్లు కలిసేలాగా పెట్టారంట. సో వాళ్ళ సెక్యూరిటీ చెప్తున్నారు. చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి ఇవి. సో అంతా కూడా బాగా ఇష్టం అనుకుంటా గ్రీనరీ, నాకు తెలిసినంత వరకు ఖుష్బూ గారికి. సో బ్యూటిఫుల్ గా ఈ పార్ట్స్ అన్ని కూడా అన్ని ఫ్లోర్స్ లో పెట్టారు మేడం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. అండ్ ఇది కూడా మీ అందరికి కనిపిస్తుంది. అన్ని రకాల మొక్కలు, ఇంట్లో లేని ప్లాంట్ లేదనమాట, అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఏదో నేను ఒక నర్సరీ ఫామ్కి వెళ్ళినట్టే ఉంది అనమాట. అంత అద్భుతంగా ఖుష్బూగా డిజైన్ చేసుకున్నారు. మంచి మంచి ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. సో వీటి గురించి నాకన్నా కూడా మేడమే బాగా చెప్తారు కాబట్టి రాగానే మేడంని అడుగుతాను. సో హ్యాపీగా ఇంట్లో ఇలా ఈవినింగ్ కూర్చొని మంచి కాఫీ తాగుతూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీతో ఎటువంటి టెన్షన్ లేకుండా మంచి ఆక్సిజన్ని పీల్చుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలుకి. ఇంట్లో కొన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేయడమే కష్టం, అలాంటిది ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 500 నుంచి 600 మొక్కలు ఉన్నాయంట. కింద వాళ్ళ సెక్యూరిటీ చెప్తున్నారు. అన్ని వందల మొక్కలను మెయింటైన్ చేయాలంటే మినిమం 4 కావాలి. అందుకే కింద కనిపించారు కదా మనకు వర్కర్స్ కూడా అన్ని రకాల ప్లాంట్స్ అన్ని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. సో నేను కూడా ఖుష్బూ గారి కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఖుష్బూ గారు రాగానే ఒకసారి మాట్లాడి అడుగుదాం వీటి గురించి.